మేము లేనప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది ఇక్కడ. చాలా బాధాకరం. 75 ఏళ్ళ వయసులో ఇప్పటివరకు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి దగ్గర 1.5 years 2 years అవుతుంది. నేను అంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క రోజు కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి పేరు కూడా తీయలేదు. కనీసం ఒక మాట లేదు. మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు. వారి గురించి ఎప్పుడు నేను ప్రస్తావన తీసుకురాను. బాధాకరం ఏంటంటే వారు వచ్చి ఇక్కడ వచ్చి మొన్న ఎంత బాధాకరం. 75 ఏళ్ళ వయసు. ఈ వయసులో వారు ఏమంటారు ఇక్కడికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి ఎలక్షన్లో. ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా? మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో 2000. ఇక ఆ కాన్స్పిరసీ థియరీ చెప్తాం. ఇంకా ఎన్ని ఊహాగానాలో వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమైంది. వయసులో 75 ఏళ్ళ వయసులో వారు ఏమంటారు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి కావాలని, ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి. ఈ వయసు దగ్గర నా వయసు ఇప్పుడు నాకు 40 ఏళ్ళ వయసు. వారి రాజకీయ అనుభవం నా వయసు అంత రాజకీయ అనుభవం. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో. అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు. వాటి ఇంత అనాలోచితంగా ఇంత వక్రీకరించి ఏది బద్దలు మా రాజకీయంలో అంటే ఏంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయాలని ఒప్పుకున్నారు. ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు? గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినా ఒప్పుకోవాలి తప్ప నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిండ్రు వాళ్ళు కలిసిండ్రు వీళ్ళు కలిసి చిన్నపిల్లల లెక్క గిల్లు ఆటలు ఇవి కాదు రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేయాల్సిన పని. ఎక్కడన్నా బీఆర్ఎస్ బీజేపీ మొన్న కూడా ఎంత హోరాహోరీగా పోరాడడం మీ అందరు కళ్ళెదుటే ఉండింది. మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ వారు ఏమంటారంటే వచ్చి మొన్న ఓడిపోతున్నాడు మాట్లాడింది. ఎప్పుడైనా ఓటమి అయినాడు ఏం పిచ్చి మాటలు మాట్లాడతారు. నిజమైన నాయకుడు ఓటమిని కూడా ధైర్యంగా ఒప్పుకొని తన తప్పులేంది అవి సరిదిద్దుకోవాలి. మీ అందరికి గుర్తుంది. ఇప్పుడు మాట్లాడడం కూడా బాధితుంది. 2024లో పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో 5,000 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు కలిసినారు? మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ అది కాక వారు వచ్చి పెద్ద మనిషి వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసినాయి ఆ మాట్లాడవచ్చు. వారు పెద్ద మనిషి అసలు దయచేసి జీవన్ రెడ్డి గారు మీరు పెద్ద మనిషి. ఇప్పటికి కూడా నేను మీ గురించి అసభ్యంగా మాట్లాడను, కానీ మీ వయసుకు హుందాగా మీరు మాట్లాడండి. అనవసరమైన మాటలు, ఇది పనికిరాని మాటలు మీరు దయచేసి మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇప్పటి వరకు గత 5 సార్ల నుంచి కూడా నేను లాస్ట్ ఎలక్షన్ చెప్పి ఎలక్షన్ నిలిచి ఉన్నారు. ప్రజలు వద్దు అని మిమ్మల్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రజలు వద్దు బాబు జీవన్ రెడ్డి గారు మీరు అని చెప్పి తిరస్కరిస్తున్నారు. అది కాకపోగా మీరు ఏం చేస్తున్నారు? ప్రతిసారి మీరు కాకుండా మీ ఇంట్లో మరదల్ని, మీ తమ్ముడిని, మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని అందరి రాజకీయాల్లో పదవులు ఇప్పిస్తున్నారు. అయినా కూడా ప్రజలు మీకు మళ్ళీ చెప్తున్నారు, జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మీ టైం అయింది, దయచేసి రాజకీయాలు చేయకండి అని చెప్పి ప్రజలు మీకు ఓట్ల ద్వారా చెప్తా ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోకుండా మళ్ళీ వచ్చి ఎన్నికలు నిల్చోవాలి, వచ్చి వేరోడి మీద ఒక బట్టగాల్చి పాడేయాలి. ఇది తప్ప మీరు ఏం చేస్తా ఉన్నారని దయచేసి ఆలోచన చేయాలి. 100% ఇవాళ కూడా మళ్ళీ బీఆర్ఎస్ మా బాధ్యతగా గెలవబోతా ఉన్నారు, మీరు ఓడిపోతున్నారు. అది విషయం మీకు తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా ఒప్పుకొని ఎప్పుడైతే ఒక టైం వస్తుంది అందరికీ రాజకీయాలను తప్పుకోవాలి. మీరు గత 15 ఏళ్ళ నుంచి లాస్ట్ టైం అని చెప్పి మీరే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాక నా ప్రాబ్లం ఏంటంటే మీ వయసు పెరిగినా కొద్దిగా మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుంది నా బాధ. బీఆర్ఎస్ గట్టిగా మొన్న ఎలక్షన్లో గట్టిగా పోరాడింది. మా కార్యకర్తలు చేసిన పోరాటంతోనే మీరు ఎదుర్కోలేని బీజేపీని ప్రతి చోట పోయినసారి ఎలక్షన్లో బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ధరంపురి అరవింద్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ రఘునందన్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టింది మా కౌశల్ రెడ్డి గారు. అన్ని చోట్ల ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఓటమిని ఒప్పుకోవాల్సింది పోయి ఇలా వీళ్ళు కలిసిండ్రు, వీళ్ళు వాళ్ళకి చేసిండ్రు, అప్పుడు వాళ్ళు వీళ్ళకి చేసిండ్రు, ఇలాంటి మాటలు మీరు వయసులో మంచిది కాదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఇంకొక విషయం, నిన్న మీరు ఏమంటారు? ఆ వడ్ల స్కామ్ గురించి మా కేటీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాడు వీడు అని అంటున్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు పెద్ద మనిషి, 75 ఏళ్ళ వయసు,
నేను ఇవాళ కూడా మిమ్మల్ని వాడు వీడని సంబోధించను. అది నా విఘ్నత, అది నా సంస్కారం. మీరు దయచేసి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారిని పెద్ద మనిషి కేసీఆర్ గారి చేతులు ఇప్పటికి 2 సార్లు ఉంటుంది. మీరు అదే మీటింగ్లో ఇంకో విషయం చెప్పారు, మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పింది. మహేశ్వర్ రెడ్డి గారు మీరు పెద్ద నాయకుడు అవ్వాలంటే మంచి మాటలు మంచి పనులు చేయాలని చెప్పి మీరే చెప్పింది. మీకు విషయం తెలుసా, కేసీఆర్ గారు మంచి పనులు చేసింది కాబట్టి ఓటు పెరిగిన నాయకుడు కేసీఆర్ గారు. మిమ్మల్ని కూడా 2 సార్లు కేసీఆర్ గారు చుట్టూ ఓడగొట్టారు, మిమ్మల్ని కూడా 2 సార్లు. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు అనడం చాలా సంస్కారం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ముందర పెరిగిన పిల్లవాడిని నేను, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మీరేమన్నారు నిన్న మళ్ళీ స్పీచ్లో, ఎప్పుడన్నా ఎవరన్నా ప్రభుత్వాలు తడిసిన ధాన్యాన్ని కొన్న చరిత్ర ఉందా, మేమే ఉంటున్నాం అన్నారు గట్టిగా. మీరు అదే ప్రాబ్లం అయింది. ఎందుకంటే మీరు ప్రజల్లో నుంచి కొద్దిగా దూరమైనారు కాబట్టి మీరు ఓడిపోతా ఉన్నారు. ప్రతి ఎలక్షన్ ఓడిపోయినారు మీరు. దయచేసి గత 2 అసెంబ్లీ ఎలక్షన్లో మీరు లాస్ట్ టైం అని చెప్పి దండం పెట్టినా మిమ్మల్ని గెలిపిలే ప్రజలు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో జరుగుతుందంటే మీరు మర్చిపోయినారు మీరు. అందుకని దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోండి. పోయినసారి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి అన్న కొన్నే వడ్డీ తడిచినాయి. పోయినసారి దగ్గర 70% వడ్డీ తడిస్తే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గింజ కొన్న చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ. సో మీరు చెప్తున్న మాటలకే నేను చెప్తాను. ఎందుకంటే నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు అని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అరుస్తీ గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు రావనుకుంటాను. ఇదే విధంగా వితండవాదం చేస్తాము, ఊకదింపుడు ఉపన్యాసాలు ఇస్తాం, అది కాదు కదా. నిజమైన మాటలు మాట్లాడండి దయచేసి. మీరు ఒక రైతు నాయకుడు కూడా, రైతుల ప్రాబ్లమ్స్ మీరేమంటారు మళ్ళీ నిన్న మేము 500 రూపాయలు ఇస్తున్నామని. మీకు ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా. జగిత్యాల జిల్లాలో మీకు తెలుసో తెలియదో జీవన్ రెడ్డి గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. మొత్తం జగిత్యాల జిల్లాలో ఇవాళ పండిన పంట జగిత్యాల జిల్లాలో మీకు తెలియకపోవచ్చు, మీకు మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. 3 లక్షల ఎకరాలలో ఈసారి వడి పండితే దగ్గర 300 నుంచి 400 ఎకరాలనే సన్నబడినేసింది. అంటే ఏమర్థమవుతుంది దానివల్ల మీకు? ఏమర్థమవుతుంది? 99.99% మామూలు వడ్డీ వస్తున్నాయి. సన్నబడి ఉన్నది 0.01%. దానికి 500 రూపాయలు ఇచ్చినామని చెప్పి భుజాలు గడుపుకోవడం తప్పు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానంటే, మీరు ఇక్కడ నాయకుడు, సీనియర్ నాయకుడు కూడా మీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పండి, ఈ 500 రూపాయల బోనస్ కాస్త దొడ్డు బియ్యం కానీ అన్ని రకాల వడ్లకి ఇవ్వమని చెప్పి దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. ఆ పని చేయండి, మేము మీతో సహకరిస్తాము. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను, ఏ రోజన్నా మీరు పెద్ద మనిషి, తప్పకుండా మీరు ఏం చెప్పినా సహకరించినా మేము రెడీగా ఉన్నాము. కానీ మీరు వచ్చి ఏదో పట్టగాల్చి పడేసిపోవడము, అనవసరమైన మాటలు, ఓటమి చెందుతున్నాం అని చెప్పేసి పిచ్చి మాటలు, దయచేసి ఇలాంటి మాట్లాడదని చెప్పి మిమ్మల్ని చిన్న పిల్లాడిని మిమ్మల్ని పెద్ద మనసుతో మాట్లాడమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి ఇంకొకసారి మిమ్మల్ని ఏ రోజు ఎప్పుడు ఏమనలేదు, ఇప్పుడు నేను మనను మిమ్మల్ని ఇప్పుడు గౌరవంగానే సంపాదిస్తాను. మిమ్మల్ని వాడు వీడు అన్న పదాలు వాడకండి, దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. వయసులో పెద్దవారు మీరు, మీ వయసు, మీ రాజకీయ అనుభవం నా వయసు అంతా. సో దయచేసి మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే కొత్తగా రాజకీయాల్లోకి రారు. రాజకీయం మీద ఆల్రెడీ మీలాంటి వాళ్ళు ఎవరు చేసినారు కానీ రాజకీయం మీద ఆల్రెడీ చాలా మంది ప్రజలు విరక్తి వస్తూ ఉంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీరు జగిత్యాలలో ఓడిపోయినారు, ధైర్యంగా నిజాయితీగా ఒప్పుకొని ఎందుకు ఓడిపోయాను అని చెప్పేసి ఆలోచన చేసి ఎట్లా ప్రజల మనసులు గెలవాలని చెప్పేసి ఆలోచన చేయాలి తప్ప, వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, కొరుట్లలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, జగిత్యాలలో బీజేపీ బీఆర్ఎస్ కలిసింది. అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో కూడా మీరు చూస్తే అక్కడ బీజేపీ నుంచి కాంటెస్ట్ చేసిన అమ్మాయి అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కొట్లాడిపోతే మీరు వాళ్ళిద్దరు కలిసిందంటే ఇక మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా లేదా అన్న ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు ఆఖరికి. దయచేసి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను జీవన్ రెడ్డి గారు, పెద్దవారు మీరు, ఇంకొకసారి కేసీఆర్ గారిని మీరు వాడు వీడు అనడం మానండి మీరు. అలాగనే రెండో విషయం, ఇలాంటి అనవసరమైన ముచ్చట్లు ఓటమిని ఉందాగా ఒప్పుకోండి. ఎందుకంటే మన ఓటమి ప్రజలే మనకు గెలిపిస్తారు, ప్రజలే మనకి తీసి పక్కన పెడతారు. అది ప్రజల నిర్ణయం తప్ప వాడు గెలిచినాడు వీడు గెలిచినాడు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి ఇంకొకసారి ఇలాంటి అనవసరమైన అలిగేషన్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని ఆనెస్ట్గా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాను. బీజేపీ పార్టీతో ఊరిగా కొట్లాడినాం, అది కూడా
మీరు చూసినారు తను ఎట్లా తిట్టినాడో మా నాన్నగారిని. ఆ మనిషికి 2024లో సపోర్ట్ చేసింది ఎవరో మీరు చూసినారు. మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద అంటబెట్టడం అంటే పచ్చకామలను లోకంత పచ్చగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. మీరు చేసిన పనులు 2019లో మీరు అవుట్ రైట్ గా కాంగ్రెస్ కి బీజేపీకి సపోర్ట్ చేసింది నేను కాదుగా చెప్పడం. మీరు కూడా ఒప్పుకున్నారు ఆ విషయం చాలా సార్. ఎస్, మా అల్లుని కోటేమని నేను పర్సనల్ గా ఫోన్ చేశాను. వాళ్ళ అల్లుడు ఎవరు? అరవింద్ ధర్మపురి. మా అల్లుని కోటేయండి అని చెప్పేసి మామగారు మీరే కదా వాళ్ళకి అందరికి చెప్పి మరీ ఓట్లు వేయించిన ఘనత మీది. ఆ రోజు మీరు అంత పెద్ద నాయకుడు కదా, మరి ఎందుకు జగిత్యాలలో ఓటు రాలేదు కాంగ్రెస్ పార్టీ రాలేదు 2019లో? సో దయచేసి అనవసరంగా మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద బట్టగాల్చి పడేయడము ఇంత అనవసరమైన ముచ్చట్లు. ఓటమిని అంగీకరించండి, ధైర్యంగా ఒప్పుకోండి మీరు. కానీ ఇట్లా వాళ్ళు కలిసినారు వీళ్ళు కలిసినారు చిన్నపిల్లలాగా చిన్నపిల్ల చాక్లెట్ నాది నీదా చాక్లెట్ అని చెప్పి కొట్టాడు. ఇలాంటివి కాదు ఉందాగల రాజకీయ నాయకులు. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను హెచ్చరించట్లేదు ఎప్పుడు కూడా. వారికి ఇప్పుడు కూడా గౌరవంగా సంబోధిస్తున్నప్పుడు చెప్తున్నారు. నేను ఏమి వారిని అంటారు వారిని హెచ్చరించట్లేదు. వారికి ఏం చెప్తున్నానంటే, మీరు గత 5 సార్ల నుంచి ప్రజల్ని నా లాస్ట్ టైం ప్లీజ్ అంటుంటే ప్రజలు ఒక్కసారి గెలిపించినారు. ప్రజలు మీకు ఈసారి 2 సార్లు చెప్పినారు, జీవన్ రెడ్డి గారు సమయం అయిపోయింది, టైం అయిపోయింది. దాన్ని హుందాగా మనం కూడా ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలియాలి, లేకపోతే ఎంట్రీ కలిసినప్పుడు ఎగ్జిట్ తెలవాలి మనకి. అందువరకు అది చెప్తున్నాను తప్ప నేనేం వారిని వెళ్ళిపోమని చెప్పట్లేదు, మళ్ళీ ఉండమని చెప్తున్నాను. రాజకీయంలో మరి ఎట్లాగో సార్ ఓడిపోతున్నారు. నాకు ఆనెస్ట్గా చెప్తున్నాను. వారికి రేవంత్ రెడ్డి గారిని కూడా మీ అందరి ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి జీవన్ రెడ్డి గారికి కావాలనుకుంటే ఒకసారి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అని చెప్పి ఈ అనవసరమైన మాటలు మాట్లాడొద్దండి. ప్రకారం 12 సీట్లు గెలుస్తాను. దగ్గర 12 సీట్లు గెలుస్తాను. చాలా ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మా బ్రదర్ ఎట్లయింది సార్ వరంగల్ సీట్ అని అడిగింది కదా. వరంగల్ పోయించిన మీరు నమ్మరు, జనం కూడా కాంగ్రెస్ కూడా కనబడితే రాజ్యం కొట్టేటట్టున్నారు. అంటే నేను పోయింది యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ని కలిసినాం, కానీ హాస్పిటల్లో పోయినా డాక్టర్స్ని కలిసినా కదా. అందరూ వరంగల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ని కలిసిన హాస్పిటల్ ఓనర్లు 10 ఏళ్ల తర్వాత మేము ట్యాంకరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మేము జనరేటర్లు ఆన్ చేసిన పరిస్థితి వచ్చింది సార్ మాకు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నాం. నిజంగా చెప్తా ఉన్నా. కాంగ్రెస్లో ఎవరైనా తిరిగితే ఆయన అక్కడ క్యాండిడేట్ డబ్బులు పంచుతున్నారు తప్ప తిరగట్లేదు కూడా. ఎందుకంటే తిరిగితే కొట్టినట్టున్నారు ఇప్పుడు జనాలు. నిజంగా చెప్తా ఉన్నాను. మళ్ళీ ప్రతిసారి మీరు ఇదే ప్రయోగం మళ్ళీ నీ ప్రశ్న అడుగుతున్నారు. మళ్ళీ కొద్ది జరగాలి, కాలం జరిగినట్టు మనసు. ఇంకొక మొన్న ఎవరు పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎవరు అది ఏపీలో రాసిన ఒక పేపర్ చిన్న పేపర్ మెట్పల్లి. నా ఊరు పేరు పాడి న్యూస్ రాస్తున్నాడు. దయచేసి మీ అందరికీ నా గురించి తెలిసి పాటికి నేను ఎలాంటి మనుషులు మీ అందరికీ తెలుసు. దయచేసి ఇంకొకసారి ప్రశ్న అందరికీ దండం పెడతాను మిమ్మల్ని. ఇంకొకసారి ఇంకో చిన్న రిక్వెస్ట్, మీరు న్యూస్లో రాసినప్పుడు న్యూస్ పేపర్ ఏదన్నా దాని పబ్లిసిటీ కావాలంటే నేను చెప్తాను మీకు ఎలాంటి రాయాలో. కానీ అనవసరంగా నా గురించి రాసి మిమ్మల్ని అంటే తప్పుడు న్యూస్లు రాసి ఆనందం ఏంటి, మీరు కూడా నిద్రపోవాలి కదండి. ఇప్పుడు నా గురించి తప్పు రాసి మీకు ఇంకోటి చెప్తారు తొందరలో, మీ పిల్లల మీద తిరగబడతారు. నిజంగా చెప్తున్నా, పిల్లలందరూ సంజయ్ అన్న అరే ఎంత మంచి సంజయ్ అని చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా మీరు న్యూస్ అంటే తప్పుడు న్యూస్ రాసినందుకు నా గురించి మీ పిల్లల మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. సో దయచేసి మీ అందరి రిక్వెస్ట్, ఇంకోసారి అక్కడ నన్ను అడగండి. నేను చెప్పినదే మీకు, నేను టార్చ్ పేరే పార్టీకి. నేనే బీఆర్ఎస్ అంటే సంజయ్ అంటే బీఆర్ఎస్. సో అలాంటి ప్రశ్న కూడా అడుగుతున్న ఆలోచన చేయవద్దు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవ్వరు కూడా పార్టీ నుంచి పోరు. ఇంకో విషయం చెప్తాను, నువ్వు అడిగిన ప్రశ్న కనీసం కాంగ్రెస్లో పోతున్నాను. ఇప్పుడు రోజు చూస్తున్నావు కదా మీరే చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎట్లుంది ప్రజల మధ్య. ఏదో ఇప్పుడు భయపడించి నడిపిస్తుంది తప్ప రాళ్ళతో కొట్టి ఉందా లేదా మీరే చెప్పండి, ఉందా లేదా మీరే చెప్పండి. ఆలోచన కరెంట్ చూడండి, సింపుల్ విషయాలు, పెద్ద విషయాలు కూడా కాదని చెప్పేది. కరెంట్ కేసీఆర్ గారు ఎట్లు ఇచ్చినారు, ఇన్ని రోజులు 24 కరెంట్ ఇచ్చినారు. నేను మొన్న చూసిన, నేను వరంగల్ ఉన్నప్పుడు ఎంజిఎం హాస్పిటల్ 5 గంటలు కరెంట్ లేదు. జనరేటర్ 4 జనరేటర్ పనిచేస్తలేదు. 5 గంటలు ఎంజిఎం హాస్పిటల్ పనిచేయకపోతే ఏమవుతుందంటే, మన దగ్గర అంటే ఎక్కువ వెంటిలేటర్ మీద పేషెంట్ ఉండదు. ఎంజిఎం ఏంటి, టెర్షియరీ కేర్ హాస్పిటల్, వెంటిలేటర్ మీద పేషెంట్. వెంటనే పనిచేయదు కదా 5 గంటలు కరెంట్ లేకపోతే. వెంటిలేటర్ లేకపోతే ఏమైంది మనిషి. అంత యూజ్లెస్ ప్రభుత్వం, అంత పనికిరాని, అంటే కనీసం అవగాహన లేని ప్రభుత్వం. ప్రాబ్లం ఏంటంటే, రేపు పొద్దున్న చెప్దామంటే వాళ్ళకి అర్థం కాదు. మా క్లాసులలో లాస్ట్ టేబుల్లో ఉంటాడు, ముందు చూద్దామని ఏం చెప్పి అర్థం కాదు. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. సో కాంగ్రెస్లోకి ఎవరైనా మరీ ఏదైనా దందాలు చేసుకుంటాడు, ఎట్లా దందాలు బాగా నడుస్తాయి కాబట్టి పోడు తప్ప ఎవ్వరు కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారెంటీ చెప్తా ఉన్నాను 100%. సో నేను ఇంకొకసారి మీ అందరికి దండం పెట్టి చెప్తాను. మళ్ళీ ఒకసారి ప్లీజ్ అందరూ ఇన్నోరు ఒకసారి ప్లీజ్ మీ అందరు దండం పెడుతున్నాను.
మా మెట్పల్లి నుంచి వచ్చిందా మెట్పల్లి నుంచి రాలేడికి మెట్పల్లి ఊళ్ళో మెట్పల్లి నుంచి రాకపోతే మా కొరుట్ల గల మా అన్న వచ్చింది ఆడికి లేడు వరకు పాపం మెట్పల్లి న్యూస్ కానీ అది ఏ న్యూస్ అయినా కొరుట్ల న్యూస్ అయినా అన్ని న్యూస్ మీకు దండం పెట్టి చెప్తున్నాను ఇంకా ప్రశ్న అడగకపోయింది ఇంకోసారి ఇంకొకసారి మాత్రం ఎట్లుంటుంది అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నేను వచ్చి నువ్వు మెట్పల్లి కాదు నువ్వు మెట్పల్లి అని చెప్పు అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు నీది కొరుట్ల కాదు నువ్వు కొరుట్ల ఎట్లా చెప్పు కొరుట్ల అంటే ఏం చెప్పాలి ఏం చెప్తావు నువ్వు నీకు అర్థమైందా నేను చెప్పింది నేను ప్రశ్న ఏమంటావు నవీన్ అన్న సో రేపు పొద్దున ప్రశ్న అడగకుండా దండం పెడతా బీఆర్ఎస్ పార్టీ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ చెప్పడానికి లేదు మెయిన్ పిల్లర్ థ్యాంక్ యూ